ఏపీ రాజధాని అమరావతి రాజధాని అంశంలో కీలక అడుగు పడనుంది. శనివారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరుగుతుందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. అమరావతిని రాజధానిగా గుర్తించాలనే అంశం ఇప్పటివరకు స్పష్టత లేదని, ఈ లోటును భర్తీ చేసేందుకే సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉండాలని ఏకగ్రీవ తీర్మానం చేసి వెంటనే కేంద్ర ప్రభుత్వానికి పంపినట్టుగా చెప్పారు. ఈ చట్టం పూర్తయితే రాజధాని విషయంలో కొందరు చేస్తున్న విమర్శలకు శాశ్వతంగా తెరపడుతుందని స్పష్టం చేశారు. ఎందుకు పెడుతున్నామంటే సడన్గా ఇప్పుడు వరకు మన రాజధాని చట్టబద్ధమైనటువంటి నిర్ణయం రాలేదు. ఇంకా అప్పుడు వచ్చి అమరావతి రాజధాని ఉన్నాం కానీ చట్టపరంగా లేదు. ఇప్పుడు నుంచి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతి ఒప్పుకోవడం కాదు కావాల్సింది పార్లమెంట్లో బిల్లు పాస్ అవ్వాలి. అంటే రేపు 4వ తారీఖు వరకు పార్లమెంట్ ఉంది. ఇప్పుడు ప్రధానమంత్రి గారు అంత కూర్చొని మాట్లాడుకొని చట్టబద్ధం చేద్దాం, డిలే చేయడం ఎందుకు అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అంటే మాకు ఫోన్ వచ్చింది 2 రోజుల క్రితం. అసెంబ్లీలో తీర్మానం చేసి విజయవాడలో అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి పంపించుకున్నారు. ఇమీడియట్గా 4వ తారీఖునేమో పార్లమెంట్లో పెట్టి దాన్ని చట్టం చేస్తారు. అంటే 28 అసెంబ్లీ పెట్టాను. 28 అసెంబ్లీ ఉదయం 11 గంటలకు స్టార్ట్ అవుతుంది, సాయంత్రం వరకు జరుగుతుంది. ఆ టైంలో అమరావతి రాజధాని కావాలని చెప్పి చర్చ జరుగుతుంది. చర్చ జరిగి అందరం కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేయమని చెప్పి కోరుతాను నేను.